ఫ్రెండ్స్, సినిమాటిక్ మనకు ఇంట్రో కావడానికి కోసం అయితే మనకు పిక్సెల్ ల్యాబ్ అనే ఆప్షన్ కైన్ మాస్టర్ అయితే మనకు యూస్ఫుల్ ఉండాలి, మన మొబైల్లో అయితే ఉండాలి. ఇది వచ్చేసి మొబైల్ ఫ్రెండ్స్, నేను మొబైల్లో చేస్తున్నాను. ఇది వచ్చేసి డెస్క్టాప్ వర్షన్లో చేస్తున్నాను నేను. మీకు కూడా డెస్క్టాప్ వర్షన్ మీ ఫోన్లో కావాలనుకుంటే నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మనం పిక్సెల్ ల్యాబ్ అనే ఆప్షన్ అనేది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో పిక్సెల్ ల్యాబ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం టెక్స్ట్ ఓకే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం టెక్స్ట్ను చేసుకోవాలి మనకు ఏ విధంగా కావాలనుకుంటే. నేనైతే మా ఛానల్ పేరు ఇచ్చేస్తున్నాను. బంగారం టెక్ అండ్ ట్యూటోరియల్స్ ఇచ్చేస్తున్నాను మా ఛానల్ నేమ్ నేను. ఓకే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ మనకు ఛానల్ పేరు అయితే వచ్చేస్తుంది. మనకు ఇట్లా పొడుగు లాంగ్ డ్రాగ్ చేసుకోండి, కొంచెం పెద్దగా చేసుకోండి. ఇప్పుడు అయిన తర్వాత మనకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఏ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఓపెన్ అయిన తర్వాత మనము ఫస్ట్ ఫ్రంట్ స్టైల్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ స్టైల్ మీద నొక్కిన తర్వాత మీకు ఇష్టమైన ఫ్రంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మేమే ఫాంట్స్ పెడుతున్నాను. ఇక్కడ అది నొక్కేసి ఇక్కడ ఓకే ఇచ్చేయండి. ఓకే ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎంబోస్ మీద క్లిక్ చేయండి, ఎన్బుల్ చేసేయండి. ఇక్కడ 360 డిగ్రీస్ వరకు పెట్టేయండి. ఓకే ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ షాడో మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఇచ్చేసుకోండి. ఒకసారి చేసిన తర్వాత మీరు డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్ అడ్జస్ట్మెంట్ తర్వాత మీరు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. అది టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ అయిన తర్వాత నెక్స్ట్ కాపీకి క్లిక్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే వస్తుంది. నేనైతే డన్ ఇచ్చేస్తున్నాను. ఓకే మీద ప్రెస్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దానిలాగానే వచ్చేస్తుంది. అవసరమైతే ఒకసారి షాడోస్ చెక్ చేసుకోండి. షాడోస్ అయితే కరెక్ట్గా వచ్చింది అనిపించడం లేదు. దీన్ని కొంచెం దానిలా వచ్చేటట్టు చేసుకోండి. రైట్ మార్క్ ఇచ్చేసేయండి. కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ మనకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. సేవ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ యాజ్ ఇమేజ్ రెడ్ కలర్ తర్వాత మీరు ఆల్ట్రా పెట్టేసి సేవ్ చేయండి. సేవ్ టు గ్యాలరీ. కైన్ మాస్టర్ అయితే చేయాలి. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. కైన్ మాస్టర్ ఇంటర్ఫేస్ నేను మీకు కింద అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్స్ లింక్ అండ్ మనం ఈ వీడియోకి యూజ్ చేసే ఫొటోస్ అండ్ వీడియోస్ మొత్తం లింక్స్ ఇస్తాను నేను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. మీ నేమ్స్ కానీ మీ ఛానల్ ఉంటే ఛానల్ ఇంట్రోస్ కానీ చేసుకోవచ్చు.
బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ తీసుకోండి. అయిన తర్వాత ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చేయండి. లేయర్లోకి వెళ్ళండి. మీడియా పిక్సెల్ ల్యాబ్లోకి వచ్చేసి ఇంతకుముందు మనం ఇంపోర్ట్ చేసుకున్నది ఇక్కడ ఉంటుంది. సినిమాటిక్ ఇంట్రో టెక్ అండ్ ట్యూటోరియల్స్. దీని మీద క్లిక్ చేసుకోండి. కరెక్ట్ డ్రాగ్ చేసుకోండి. దీన్ని డ్రా చేసుకోండి. మళ్ళీ లేయర్కి వచ్చేసి మీకు నేను ఈ లింక్స్ అన్ని డౌన్లోడ్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నేను బ్లెండింగ్ ఇలా ఫుల్ డ్రాగ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్కి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. రైట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ లేయర్ వచ్చేసి మీడియా, నెక్స్ట్ వీడియో, ఫుల్ స్క్రీన్. ఇలా కరెక్ట్ మీకు అడ్జస్ట్ చేయడం రాకపోతే ఇక్కడ వచ్చేసి ఫుల్ స్క్రీన్ స్ప్లిట్ స్క్రీన్ నొక్కితే కరెక్ట్ ఫుల్ స్క్రీన్ వెళ్ళిపోతుంది అది. నెక్స్ట్ దీన్ని మనం బ్లెండ్ చేయలేదు. బ్లెండింగ్ స్క్రీన్ ఇచ్చేయండి. ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి వేయాలి మనము. ఈ వీడియోస్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. ఇది వచ్చేసి కొంచెం రొటేట్ చేయడానికి అయితే ఉంటుంది. రొటేట్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని కొంచెం. దీన్ని కూడా బ్లెండ్ చేసేయాలి. కొన్ని సంవత్సరంలో ఇన్ని లేయర్స్లో బ్లెండ్ రాదు ఫ్రెండ్స్. మీరు ఒక్కొక్కటి సేవ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకొని ఒక్కొక్కటి చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రో వర్షన్ కాబట్టి ఇందులో వస్తుంది అన్నీ. మీకు కూడా ప్రో వర్షన్ కావాలంటే లింక్ ఇస్తాను. లింక్ కొంచెం లేట్ అవుతుంది కానీ ప్రో వర్షన్ అని టైప్ చేసి మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వస్తాయి అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్, రాకుండా గిట్ట నన్ను మాత్రం తిట్టుకోకండి, మీరైతే చేసుకోండి. క్లిక్ ఇచ్చేయండి. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇలా అయిన తర్వాత ఒకసారి ఇమేజ్ను అయితే కీ ఇచ్చేయాలి. యానిమేషన్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దేనికైనా. ఒకసారి ఇలా ఇచ్చేయండి. లాస్ట్లోకి వచ్చేసి కొంచెం ఇలా కదులుతూ ఉన్నట్టు ఉండాలి. ఇప్పుడు రైట్ ఇచ్చేయండి. మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. ఇలా వస్తుంది ఇంట్రో. నెక్స్ట్ వచ్చేసి మనం లైట్ ఎఫెక్ట్స్ ఒకటి వేయాలి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి లేయర్ మీద ఇది కైన్మాస్టర్లో మీకు లోపల దొరుకుతుంది. బ్రైట్నెస్ మీకు ఇలా రాదు ఫ్రెండ్స్. నేనైతే డౌన్లోడ్ చేశాను కైన్మాస్టర్లో. ఇక్కడ గెట్ మోర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అది క్లిక్ చేసుకోండి. క్లిక్ అయిన తర్వాత దీన్ని డ్రాగ్ చేసుకోండి. దీన్ని ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ఇది కరెక్ట్ పేరు కింద రావాలి కాబట్టి మనం దీన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. దీన్ని కరెక్ట్ పేరు కింద అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మనకి ఇంకోటి పైన ఒకటి రావాలనుకుంటే ఇక్కడ డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. దీన్ని రివర్స్ చేయండి. రివర్స్ చేసి దీన్ని పైనకి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి. సౌండ్ కావాలి కాబట్టి మనకి ఇది సాంగ్ ఫ్రెండ్స్. మనం ఇంకా వచ్చేసి దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. క్లిక్ ఇచ్చేయండి. మీరు ఒకసారి సౌండ్ అయితే వినండి ఫ్రెండ్స్.
మనకు ఇంకోసారి సౌండ్ రావాలి కాబట్టి సౌండ్ తగ్గట్టు ఇంకోసారి దానికి లైట్ ఎఫెక్ట్ రావాలి కాబట్టి మళ్ళీ ఒకసారి లైట్ ఎఫెక్ట్ ఇవ్వాలి మనం. ఇది ఎంతవరకు ఉందో మనం వీడియో అంతవరకు బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోవాలి. ఈ సాంగ్ ఇంతవరకు ఉంది కాబట్టి మనం వీడియో మొత్తం ఎఫెక్ట్స్ అండ్ మొత్తం అన్నీ ఏది ఇటు ఈ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఉన్న పార్ట్ మొత్తం. దీనికోసం ట్రిమ్ వచ్చేసి ఇటు ఇది రైట్ ప్లే హెడ్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి లైట్ వచ్చాయి. ఇప్పుడు ఒకసారి లైట్స్ రావాలి. మనకు సౌండ్ బేస్ మూమెంట్ బట్టి రావాలనుకుంటే మనకు ఒకసారి రావాలి లైట్లు. దీనికోసం సౌండ్ ఎక్కడ వస్తుందో అక్కడ ఆపుకోవాలి. మనం ఒకసారి ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆపుకోవాలి. దీని మీద క్లిక్ చేసి ఇది ఇన్ఫినిట్ లైట్ ఎఫెక్ట్ మళ్ళీ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ ఇచ్చేసిన తర్వాత ఆ బార్ దగ్గరికి దీన్ని తీసుకెళ్ళండి. ఇంకోటి డూప్లికేట్ కావాలి. నెక్స్ట్ తీసుకుందాం డూప్లికేట్. అదైతే పర్ఫెక్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనం మరోసారి ఓకే పర్ఫెక్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. కొంచెం టైం పడుతుంది. మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మేము పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు త్వరగా వస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.